సండే ఎపిసోడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మార్నింగ్. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ ప్రోమోకి ఎలాగో టైం ఉంది కాబట్టి ఈలోపు మనం ఒక స్పెషల్ అనాలిసిస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నిఖిల్ అండ్ సోనియా గురించి. నిఖిల్ బీభత్సమైన ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్, సోనియా బీభత్సమైన యాటిట్యూడ్ ఉన్న కంటెస్టెంట్. ఈ ఇద్దరికి సింక్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకరేమో బాగా ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్, కానీ చాలా కోపిస్ట్ కూడా ఉన్నాడే, కష్టమే అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ వీక్లో. అండ్ సోనియా ఓటింగ్ లేని కంటెస్టెంట్, కానీ అమ్మో యాటిట్యూడ్ బాగా ఉందిరో, పాప లాజికల్ బాగా మాట్లాడుతుంది. ఇలాంటి కంటెస్టెంట్ ఇటు కోపము, కాకపోతే ఇటు కోపం ప్లస్ లాజిక్, ఇటు కోపం వితౌట్ లాజిక్, ఈ రెండు అలా పోట్లాడితే ఎప్పుడు కోపం ప్లస్ లాజిక్కా, కోపం వితౌట్ లాజిక్కా అంటే డౌట్ లేకుండా కోపం ప్లస్ లాజిక్కే గెలుస్తుంది. కానీ కోపం ప్లస్ లాజిక్కి ఓటింగ్ లేదే, మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ అడుగులు వేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఈ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ని పడేయడం, కింద పడేసి ముందుకు వెళ్ళిపోవడం అనే పెద్ద సమస్య ఏం కాదు. సోనియా అదే స్కెచ్తో ఇన్ఫ్యాక్ట్ తను ముందు నుంచి కూడా ఉందన్నమాట. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ అంతా మనకి ఎక్కువగా వినపడ్డ పేర్లేంది, మణికంఠ, సోనియా అండ్ నిఖిల్. ముఖ్యంగా మణికంఠని పక్కన పెట్టేస్తే సోనియా అండ్ నిఖిల్ మధ్య ఒక వార్ లాగా నడిచేది. వీళ్ళిద్దరి మధ్య టైట్గానే ఉండేలా ఉందిరా. మళ్ళీ ఒక నిఖిల్ వర్సెస్ అభిజిత్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా వీళ్ళిద్దరు రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యే ఇదైతే ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చూసుకుంటే స్పై వర్సెస్ స్పా అనేది ఎలాగైతే ఉందో, స్టార్మా బ్యాచ్ అన్నట్టుగా ఎలాగైతే ఒక బ్యాచ్కి సపరేట్గా ట్యాగ్ వచ్చేసి బీభత్సమైన నెగిటివిటీ వచ్చేస్తుంది, సోనియా కూడా ఇన్ఫ్యాక్ట్ అదే ఇంటెన్షన్తో నిఖిల్కి ఒక వీళ్ళంతా కన్నడ బ్యాచ్ అన్నట్టుగా నిఖిల్కి కానీ ప్రేరణ, యష్మి వీళ్ళందరికీ ఒక ట్యాగ్ వేద్దామని ట్రై చేసింది. కానీ నిఖిల్కి అది అర్థమైనప్పుడు ఏం చేస్తాం, ఓహో లాస్ట్ సీజన్లో స్టార్మా బ్యాచ్ అని ట్యాగ్ వేసినందుకే వాళ్ళు పోయారు, కాబట్టి ఈసారి మనం అలా చేయకుండా కొంచెం తెలివిగా చేద్దాం. ఈ పాప చూస్తేనేమో చాలా లాజికల్గా మాట్లాడుతుంది. ఇంత లాజికల్గా మాట్లాడే అమ్మాయితో మనం లొల్లి పెట్టుకుందామా, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసి కామ్గా ఉందామా అని అనుకున్నాడు, ప్లాన్ వేశాడు, స్కెచ్ చేశాడు. బట్ ఇలాంటి అమ్మాయి మీద మనం కోపం చూపిస్తే సీదా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది. కాబట్టి తగ్గుదాం, ఏముంది, మనకి ఎలాగో లాజికల్గా అంత మాట్లాడే సీన్ లేదు. పైగా ఇక్కడ లాజికల్గా మాట్లాడుతుంది, ప్లస్ అమ్మాయి అనే సింపతి అన్నీ వర్కౌట్ అయ్యి పాప చాలా ముందుకు వెళ్ళిపోతుంది. నాకు ఇంత ఓటింగ్ ఉన్నా ఎవరు నన్ను కేర్ చేయకుండా నా కోపం వల్ల పక్కన పెట్టేస్తే చాలా కష్టం అవుతుంది. ఆమెకి ఏం ఓటింగ్ లేకుండా లాజికల్గా మాట్లాడితే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయి అలాంటి అమ్మాయితో నేను ఓడిపోయానంటే, ఇన్ని సీరియల్స్ ఇంత కెరీర్ ఉండి నేను ఓడిపోయానంటే నా ఇజ్జత్ ఖరాబ్ రా, ఎందుకు వచ్చిందిరా నాయన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేద్దాం ఇదంతా ఎందుకు అన్నట్టుగా అయితే మనోడు స్కెచ్ చేసిండు. సోనియా ఏమనుకుంది, ఇప్పుడు నేనేమో ఈయనతో ఫైట్ చేసి చాలా ముందుకెళ్ళొచ్చు అని అనుకుంటే ఈయనేమో నాతో ఫ్రెండ్షిప్పే కోరుకుంటుండు, తగ్గుతుండు. సరే ఏం చేద్దాం, మనం కూడా ఫ్రెండ్ అవుదాం. ఎలాగో నేను అనుకున్న స్కెచ్ మా కన్నడ బ్యాచ్ ట్యాగ్ వేద్దాం అనుకున్న ట్యాగ్ కుర్రోడితో వర్కౌట్ కావట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయనకి ఏదైతే పాపులారిటీ ఉందో ఆ పాపులారిటీ వాడుకొని నేను కూడా హౌస్లో ఎక్కువ కాలం ఉండొచ్చు కదా, ఎక్కువ కాలం జర్నీ చేయొచ్చు కదా అని అయితే అనుకుంది. అండ్ జర్నీ చేయడం అంటే కేవలం ఉత్తగానే ఉండాల్సిన అవసరం లేదు. నిఖిల్తో లొల్లి కుదరలేదు, వేరే వాళ్ళతో పెట్టుకుందాం, యష్మితో పెట్టుకుందాం, ప్రేరణతో పెట్టుకుందాం, ఎంతమంది లేరు మనకు ఆప్షన్స్ అన్నట్టుగా అయితే అనుకుందనమాట. బట్ నిఖిల్ లాగా వాళ్ళందరూ తగ్గే బ్యాచ్ ఏం కాదు. ప్రేరణ కానీ యష్మి కానీ కన్నడ బ్యాచ్లో మిగతా క్యాండిడేట్స్ అయిన వీళ్ళందరూ సోనియా కోసం తగ్గి వచ్చే క్యాండిడేట్లు కాదు, కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు సోనియాతో. బట్ ఇక్కడ జరిగే మ్యాటర్ ఏంటంటే సోనియా ఈ లోపు చాలా తగ్గింది. ఫస్ట్ వీక్లో ఆమెలో చూసిన ఆ ఫైర్ యాంగిల్ సెకండ్ వీక్ లేదు. థర్డ్ వీక్ జస్ట్ ఫైర్ లేకపోయినా కూడా మిగతా ఆ కన్నింగ్ మైండ్ సెట్, ఆ స్ట్రాటజీలో లాజిక్లు ఇవన్నీ అయితే కంటిన్యూ అవుతూ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు పరిస్థితి ఏంది, నిఖిల్కి ఇదంతా దెబ్బయ్యేలా ఉంది. అంత ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ లాజికల్ మాట్లాడే అమ్మాయి దగ్గర తగ్గుతూ ఆమె కోసం ఈయన అన్ని సాక్రిఫైసులు చేస్తూ మొన్న రెడ్ ఎగ్గులు కూడా ఆమెకిచ్చి హౌస్ లోపల అందరూ ఇంకేముందా రెడ్ ఎగ్ ఎలాగో సోనియాకే ఇచ్చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు బై డిఫాల్ట్గా ఒక ఇదిలాగా తీసుకొని
సో ఇవన్నీ జరుగుతుంటే ఏమనే ఫీలింగ్ వచ్చింది అందరికీ, అరే మనోడు నిఖిల్ జస్ట్ ఆమె చేతిలో ఆట బొమ్మ అయిపోయాడురా, సోనియా చేతిలో పప్పెట్లాగా అయిపోయాడు అంటూ ఇంట్లో కంటెస్టెంట్స్ ఎలాగైతే కమెంట్లు వేసుకుంటున్నారు, బయట ఆడియన్స్ కూడా అలాగే వేసుకుంటున్నారు. అలాగే వేసుకున్న టైంలో ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తే మంచిది? నిఖిల్ సోనియాతో ఉంటేనేమో అందరూ తనను ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు, కీలు బొమ్మలాగా. సోనియా ఆడిస్తుంటే నిఖిల్ ఆడుతుండు అనే ఒక కీలు బొమ్మలాగే అందరూ కన్సిడర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ అభయ్, పృథ్వీ లాంటి వాళ్ళు కూడా అలాగే కన్సిడర్ చేస్తున్నారు. మణికంఠ కూడా అలాగే అనుకుంటున్నాడు. కానీ అదే ఇప్పుడు నాగార్జున గారు కూడా ఇన్ఫ్యాక్ట్ అదే ఇండైరెక్ట్గా సాటర్డే ఎపిసోడ్లో క్వశ్చన్ కూడా చేశారు, ఎంబటే అది స్కిప్ చేశారు, అన్నెసరిగా ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. సో అట్లీస్ట్ తనకు అది అర్థమవుతుంది, దాని ద్వారా జాగ్రత్త పడి కొంచెం అవాయిడ్ చేస్తాడు సోనియాని అని. సో ఇప్పుడు నిఖిల్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సోనియాని అవాయిడ్ చేయాలి, ఇలా నేను పప్పెట్లాగా అవ్వద్దు, అందరిలో ఒక జోకర్ని అవ్వద్దు అనే ఉద్దేశంతోనే తను ఇప్పుడు ఈ సండే ప్రోమోలో, ఇందాక రిలీజ్ అయిన ప్రోమోలో కూడా సెట్ కట్ దాంట్లో సెట్ అని పృథ్వీకి పెట్టాడు, కట్ అని మాత్రం సోనియాకి పెట్టాడు. సోనియాకి కట్ అని చెప్తే ఎవరన్నా నమ్మే విధంగా ఉందా? అండ్ నిన్న కూడా రెడ్ ఎగ్ ఇచ్చే ముందు అభయ్ నవీన్తో కానీ మిగతా వాళ్ళతో కానీ ఏం చెప్తాను, నాకు అసలు సోనియా ఏదో రూల్స్ పెడుతుంది, నువ్వు ఇలా కూర్చో నిల్చో, నువ్వు ఇలా నాకు చెప్పి తిను, చెప్పి వాష్రూమ్కి వెళ్ళి చెప్పి పడుకో అంటే ఇవన్నీ ఏంటి? ఆమె మన పెద్ద ఇదా అన్నట్టుగా అయితే అందరికీ చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడు? ఎందుకంటే ఆ రెడ్ ఎగ్ సైలెంట్గా వెళ్ళి ఆమె చేతిలో పెడితే అందరూ ఎలాగో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే కంటిన్యూ అనుకుంటారు, నేను ఇంకా నన్ను ఆట బొమ్మలాగా పట్టేస్తారు అన్నట్టుగా, ఆట బొమ్మలాగా స్టాంప్ వేసేస్తారు అన్నట్టుగా అయితే అనుకున్నాడు కాబట్టి ఈ సోనియా గురించి తనకేం పాజిటివ్ ఇంప్రెషన్ లేదు అని మిగతా వాళ్ళకి కన్వే చేసినట్టయితే అప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచించి నన్ను కూడా సోనియా చేతిలో కీలబొమ్మ ఏం కాలే నిఖిల్ అనుకుంటాడనే ఉద్దేశంతో అవన్నీ చేశారన్నమాట. ఎక్కడైతే రెడ్ ఎగ్ డెసిషన్ తనకి యాంటీ అవ్వకూడదు, మిగతా వాళ్ళు తనని విలన్లాగా చూడొద్దు అనే ఉద్దేశంతోనే నిఖిల్ అవన్నీ చెప్పినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేశాడు? రెడ్ ఎగ్ అయితే ఆమె చేతిలో పెట్టాడు కదా. రెడ్ ఎగ్ పెట్టడానికి రీజన్ ఏం చెప్పాడు? యాక్చువల్లీ అబ్బాయికి చెప్పేటప్పుడు నిఖిల్ యాక్చువల్ ఆమె నన్ను ఇట్లా చెలాయిద్దామని చూస్తుంది, మొత్తం నా మీద అధికారం చెలాయిద్దామని చూస్తుంది, అసలు అలాంటి ఆమెకి అసలు చీఫ్గా ఆమెకు ఆ స్థానం ఇస్తే ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా అందుకే ఇచ్చాను అన్నట్టుగా అంటాడు అనమాట. ఆల్రెడీ నీ మీద అధికారం చెలాయిస్తున్నప్పుడు, నీ మీద అలా ఉండు ఇలా ఉండు అత్తిను ఇత్తిను అంటూ అనుకుంటున్నప్పుడు ఇంకా చీఫ్గా చూసేది ఏముంది? అధికారం చెలాయిస్తుంది కదా నీ మీద, ఇంకా సపరేట్గా ఆమెకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందని చూడడం ఏంటి? చాలా సిల్లీగా లేదు నిఖిల్ లాజిక్? సో ఇక్కడ ఏంటంటే ఎందుకు సిల్లీగా ఉందంటే తన ఇంటెన్షన్ అది కాదు కాబట్టి, లిటరల్గా సోనియాకి రెడ్ ఎగ్ ఇవ్వాలి, తనని చీఫ్ చేయాలి. తనని చీఫ్ చేసేయడానికి ఏమేమి అడ్డదారులు ఉన్నాయో, ఏమేమి డొంక తిరుగుళ్ళు ఉన్నాయో, అవతల ఉన్న ఎట్లా కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేయడానికి ఏమేమి దారులు ఉన్నాయో అవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటాడు అన్నమాట. ఈ ప్రాసెస్లో తనని తాను ఒక జోకర్నే చేసేసుకుంటున్నాడు. సో ఈ టైంలో తను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తనకు నాగార్జున గారు కానీ ఇంట్లో హౌస్ మేట్స్ కానీ అందరూ నిఖిల్ సోనియాకి కావాలని ఇచ్చారు రెడ్ ఎగ్ అనే ఫీలింగ్తోనే ఉన్నారు. సోనియా కంటే బెటర్గా సీత, పృథ్వీ వీళ్ళందరూ ఆడినా కూడా సరే, పృథ్వీ కంటే కోపము, అగ్రెషను, చీఫ్ పొజిషన్ హ్యాండిల్ చేయడం అన్నట్టుగా మనం అనుకున్నా కూడా బేసిక్గా అలా కూడా అనుకోకూడదు. ఎందుకంటే చీఫ్ అనే పొజిషన్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అవసరం ఉన్న ఒక పొజిషన్, అందరికీ కావాలనుకుంటారు, కోరుకుంటారు. ఇప్పుడు పృథ్వీకి అగ్రెషన్ ఉందని జీవితం మొత్తం ఇంకా తనకి చీఫ్ అవ్వకూడదు సీజన్లో ఉన్న టైంలో అంటే కరెక్ట్ కాదు కదా అది. అండ్ సీత, సో ఆ పాయింట్ ప్రకారంగా కూడా పృథ్వీని పక్కన పెట్టేసినా కూడా సీత అయితే టాస్కులు బాగా ఆడింది కదా ఈ వీక్ పర్టికులర్ టాస్క్లో. సో ఈ వీక్ టాస్కులు ఆడినప్పుడు ఆ టాస్కులు బాగా ఆడిందని మన నిఖిలే నిన్నటి ఎపిసోడ్లో ఒప్పుకున్నప్పుడు సీతకి ఇవ్వడానికి ఏంటి? సీతకి ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఏమైనా రీజన్ ఉందా? అరే ఈ పాయింట్ చెప్పాడు కాబట్టి పర్లేదురా, సీతని అవాయిడ్ చేసి సోనియాకి ఇవ్వడమే కరెక్ట్ అన్నట్టుగా ఏమన్నా చెప్పాడా? కన్విన్సింగ్గా ఉందా? లేనే లేదు. మరి ఇంకా దేనికి సోనియాకి ఇచ్చినట్టు? సో అది కావాలనే ఇచ్చాడు, ఇదే అందరికీ అర్థమైంది. ఇప్పుడు నిఖిల్ ఏం చేయాలి? సోనియాని మెల్లిమెల్లిగా దూరం పెట్టాలనే దూరం పెట్టే క్రమంలోనే సండే ఎపిసోడ్ ఇందాక ప్రోమోలో అలా మాట్లాడారు అన్నమాట. కట్ సోనియా, సెట్ మాత్రం పృథ్వీ అని.
మామూలుగా అయితే ఏం చేస్తాడో ఆపోజిట్ చేస్తాడు, కానీ ఇప్పుడు జస్ట్ తను సోనియాకి దూరంగానే ఉంటున్నాడు, ఉండాలని డిసైడ్ అయ్యిందని అందరిని నమ్మించడానికే అలా కట్ సోనియా అని అయితే చెప్పేశాడు. సో ఇప్పుడు కట్ చేస్తే ఏమవుతుంది, మన సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ 3-4 డేస్లో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే వార్ చూసామో నిఖిల్ అండ్ సోనియా మధ్య, మళ్ళీ అక్కడికే వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడికే వస్తే ఏమవుతుంది, నిఖిల్ విల్ బికమ్ హీరో అగైన్. మనకి ఫస్ట్ 3-4 డేస్లో నిఖిల్ ఎలాగైతే ఒక యాక్షన్ హీరోలాగా కనపడ్డారే, మా నిఖిల్ రా అన్నట్టుగా ఎలా తొడగొట్టే రేంజ్లో ఆయనకు ఓట్లు వేసే వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. అండ్ అది ఆ కైండ్ ఆఫ్ నిఖిల్ సోనియాని దూరం పెడితే ఖచ్చితంగా అవుతాడు అనేది అందరి నమ్మకం. అని ఇంకోటి, సోనియా విషయంలో సోనియా 0 హోప్స్తో హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్, కానీ హౌస్లోకి వచ్చిన ఫస్ట్ వీక్లో త్రూ అవుట్ తను ఇచ్చిన లాజికల్గా తను ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఆర్గ్యూ చేసే విధానం కానీ ఎక్కడైనా సరే చాలా అర్థవంతంగానే ఉంది తప్ప అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా అయితే ఎప్పుడు తను చేయలేదు. సో ఆ పరంగా చూసుకున్నా కూడా సోనియా నిఖిల్కి దూరం అయినా కూడా సోనియా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే తను నిఖిల్కి దగ్గరైన దగ్గర నుంచే తను కంప్లీట్ సైలెంట్ అయిపోయి, సెకండ్ వీక్లో అయితే దారుణం. అసలు సోనియా అసలు ఎక్కడుంది, ఏం చేస్తుందని ఎవరికి తెలియలేదు. థర్డ్ వీక్లో అన్న కొంచెం టాస్కుల వల్ల తనకున్న పొజిషన్ల వల్ల వాళ్ళని వీళ్ళని ఉసుగొల్పడం కానీ, వాళ్ళని వీళ్ళని ఎల్రా నువ్వు చూసుకుందాం అన్నట్టుగా ఉండడం కానీ ఇవన్నీ చేసాం. బట్ సోనియా వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ ప్రేరణ లాంటి కాంబినేషన్స్ కంటే సోనియా వర్సెస్ నిఖిల్ అనేది ఎక్కువగా అద్దరిపోయే ఒక ఎలిమెంట్ అవుతుంది. ఎందుకంటే సోనియా వర్సెస్ ఒక హైలీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యే అంశం. ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోవడం కంటే ఒక అమ్మాయి అబ్బాయి కొట్టుకోవడంలో ఉండే ఆ మజా చాలా ఎక్కువ ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక అమ్మాయి అబ్బాయి కొట్టుకున్నా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ ఇద్దరు అమ్మాయిలే కొట్టేసుకుంటే ఆడవాళ్ళల్లో ఏముంది లేరా కుళాయి దగ్గర కొట్లాట్లు అన్నట్టుగానే అందరూ తీసేస్తారు తప్ప దాన్ని ఎవరు సీరియస్గా అయితే తీసుకోరు. కాబట్టి బిగ్ బాస్కి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఫస్ట్ వీక్లో సోనియా వర్సెస్ నిఖిల్ అయితే ఎలాగైతే ఉండేదో మళ్ళీ ఆ కాంబినేషన్ రావాలి. ఆ కాంబినేషనే అలా యాంటీగా ఫైట్స్ జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య. నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అవుద్ది, ఇటు సోనియా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. సో బిగ్ బాస్కి కావాల్సింది ఇది. కాబట్టి నేను నాగార్జున గారి చేత ఆ క్వశ్చన్ అయితే అడిగించారు, నిఖిల్ని అలర్ట్ చేయాలని, సోనియా కంప్లీట్గా నిఖిల్ని అలర్ట్ చేయాలని, సోనియాని అలర్ట్ చేయాలని, వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరంగానే ఉండి ఫైట్ చేసుకోవాలి తప్ప ఫ్రెండ్షిప్ వద్దు అనే ఇంటెన్షన్తోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అయింది. సో మనోడు అది ఫాలో అవుతూ సోనియాకి దూరంగా ఉంటాడా, సో ఎప్పట్లాగే గేమ్ లేదు ఏం లేదు నాకు నా సోనియానే కావాలన్నట్టుగా మళ్ళీ అలాగే సోనియా పెట్ డాగ్ లాగా కంటిన్యూ అవుతాడని చూడాలన్నమాట. ఓవరాల్గా మీకేమనిపించింది కింద కమెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.